పొన్నాల లక్ష్మయ్య గారు చెబుతున్నట్లనే వారసత్వ రాజకీయాలు కాదు, అసలుకి పని చేయాలి, అనుకుంటే దీక్ష ఉండాలి పార్టీలో అని ఇట్లాంటి చాలామంది కాంగ్రెస్ పెద్దలు చాలామంది చెప్పారు. చెప్పిన వాళ్ళంతా కూడా ఇప్పుడు వేరే పార్టీలలో వెళ్ళిపోయారు. భవిష్యత్తులో పొన్నాల లక్ష్మయ్య గారు కూడా పార్టీ మారే అవకాశం ఉంటుందంట. పార్టీ మారే అవకాశం ఎప్పుడూ ఉండదు. ఈ ప్రశ్న అప్రస్తుతం. ఎందుకంటే గతంలో నన్ను కన్ఫర్మ్ చేయకుండా ప్రకటించి వార్తలు సృష్టించి వేస్తే నేనేం చేశానో మీకు తెలుసు. ఓ పత్రికా కార్యాలయం ముందు ఇంతటి అనుభవం కలిగిన వ్యక్తి నిరసన చెప్పడం ఈ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడైనా విన్నారా మీరు? అందుకోసం పార్టీ మారే ప్రసక్తి పొన్నాల లక్ష్మయ్య దగ్గర రాకూడదు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ విరామం తీసుకుంటామంటారా? కాంగ్రెస్ పార్టీ నుండే రాజకీయ విరామం తీసుకుంటామంటారా? రాజకీయ విరామాలు రాజకీయాల్లో ఉన్నాయి. విరామాలు పార్టీ ఏం చెప్తే చేస్తాం అంతే. రాజకీయ విరామం కాదు. ఇక ఒకనొక వయసులో వచ్చేసరికి కాంగ్రెస్ మంచి పక్కన ఇక స్థానం ఎవరైనా తీసుకోవచ్చు, ఏదైనా మద్దతుదారుగా కావచ్చు, లేదంటే మిన్నకుండి పోవడం కావచ్చు, ఏదైనా జరగచ్చు. అందుకే రాజకీయాల్లో విరామం అనేది ఉండదు. పార్టీ ఏ కార్యక్రమం ఇస్తే ఆ కార్యక్రమం చేయడానికి సిద్ధం, చాతనైనంత వరకు చేయడం సిద్ధం అంతే. మీ కోడలు వైశాలి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు మహిళా విభాగంలో ఉన్నారు కదా, అంటే రాజకీయంగా మీకు బాగా చేదోడు వదులుకుంటారా? ఉంటారు అందులో ప్రతి అంశం అందరూ. తనే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు, మా ఏరియాలో ఉన్నవాళ్ళు అందరూ నాకు చేదోడు వదలగానే ఉన్నారు. కోడలి బలం మీకు ఎలా సహకరిస్తుంది? ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తారు కదా. కోడలు లేనప్పుడు రాజకీయాలు లేవా? ఇన్ని సంవత్సరాలు ప్రజలతో మమేకమై కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కాబట్టి ఉన్నాం. కోడలు కూడా ఒక కాంగ్రెస్ నాయకురాలు, అందరితో పాటు ఆవిడ, అది అంతే. కాకపోతే రిలేషన్షిప్ ఉంది. 2019లో 2 స్థానాలు అడిగే అవకాశం ఏమైనా ఉందంటారా కోడలి కోసం మీకోసం ఏమన్నా? నేను అందుకే చెప్తున్నాను, 2 స్థానాలు అడుగుతామా, 1 స్థానం అడుగుతామా, పోటీ చేస్తామా చేయమా అనేది పార్టీ నిర్ణయానికి అనుకూలంగా ఉంది. నేను ఒక సీనియర్ నాయకుడిగా నా అవసరం ఉంటే చేయమంటే ఏ స్థాయిలో ఎక్కడ చేయమంటే అది చేస్తాం. అది కూడా నా ఆలోచనను బట్టి నిర్ణయం జరుగుతుంది. అంతేకాని ఇదమిత్తంగా నేను ఇక్కడ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పాల్సిన అవసరం లేదు. చేయనని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ వేరే రకంగా నన్ను గుర్తించవచ్చు, దాన్నే ఉంది. జనగాంకి ఇప్పుడు హైదరాబాద్లో మీరు కాపురం ఉంటున్నారు కదా, మీ సొంత కాన్స్టిట్యూషన్, అంటే జనగాంకి ఎప్పుడు వెళ్తుంటారు? వారానికి ఎన్ని రోజులు జనగాంలో మీరు ఉంటారు? ఎన్ని గంటలు గడుపుతుంటారు? నేను ఇప్పుడు 40 సంవత్సరాలు అవుతున్నది. సో అవసరమైనప్పుడు వెళ్తుంటాం. కమ్యూనికేషన్స్ పెరిగినాయి, అందరితో కాంటాక్ట్లో ఉంటాం. ప్రజా అవసరాలు ఇప్పుడు ప్రజా అవసరాలకు తగ్గట్టుగా మనం స్పందిస్తున్నావా లేదా అనేది ఒకటి, ప్రజలతో మమేకం అవుతున్నావా లేదా అనేది ఒకటి, ప్రజల అవసరాల సమయంలో మనం ఉంటున్నావా లేదా అనేది 3వ అంశం. సరే, అక్కడికి పోకపోవడం అవసరాన్ని బట్టి పోతుంటాం అంతే తప్ప ప్రజా అవసరాలను మరుగున పెట్టేది కాదు. ఫర్ మోర్ న్యూస్ అండ్ ఇంటర్వ్యూస్ సబ్స్క్రైబ్ టు iDream News.